వేల సంవత్సరాల క్రితం వేదధర్మం ప్రకాశించిన భారతదేశంలో ఋషుల ఆశ్రమాలు జ్ఞానానికి నిలయాలుగా వెలిగేవి. ఆ కాలంలో వాజశ్రవసుడు అనే మహర్షి విశ్వజిత్ యాగాన్ని నిర్వహించాలని సంకల్పించాడు. విశ్వజిత్ యాగమంటే తనకున్న సంపదను దానం చేసి మమకారాన్ని విడిచిపెట్టే పవిత్ర యజ్ఞం. యాగం పూర్తయ్యాక మహర్షి తన సంపదను బ్రాహ్మణులకు దానం చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో చిన్నవాడైన నచికేతుడు దానం చేస్తున్న ఆవులను జాగ్రత్తగా గమనించాడు. నచికేతుడు మౌనంగా ఆలోచించాడు. ధర్మమంటే ఉత్తమమైన దానాన్నివ్వాలి. మరి వృద్ధ ఆవులను దానం చేయటం ఎలా ధర్మమవుతుంది? ఈ ఆవులు వృద్ధాప్యానికి చేరుకున్నాయి. ఇలాంటి దానం నిజంగా ధర్మమేనా అని నచికేతుడి మనసులో సందేహం కలిగింది. గురుకులంలో గురువు చెప్పిన మాటలు నచికేతుడికి గుర్తుకు వచ్చాయి. ధర్మం ఎప్పుడూ సత్యంతో కలిసే ఉండాలి అని ఆయన బోధించారు. చిన్న వయస్సులోనే నచికేతుడికి ధర్మంపై అపారమైన జిజ్ఞాస ఉంది. తప్పు కనిపిస్తే ప్రశ్నించడం కూడా ధర్మమే అని అతను నమ్మాడు. సత్యాన్ని తెలుసుకోవాలనే సంకల్పంతో నచికేతుడు వినయంగా తన తండ్రి వైపు నడిచాడు. వినయంతో చేతులు జోడించిన నచికేతుడు తన తండ్రిని ప్రశాంతంగా అడిగాడు, తండ్రి, నన్ను ఎవరికి దానం చేస్తారు? కొంతసేపటి తరువాత నచికేతుడు మరలా అడిగాడు, తండ్రి, నన్ను ఎవరికి దానం చేస్తారు? తండ్రి మనసులో అసహనం పెరుగుతోంది. కాని నచికేతుడు ధర్మాన్ని తెలుసుకోవాలనే సంకల్పంతో ప్రశాంతంగానే నిలిచాడు. మూడోసారి కూడా అదే వినయంతో నచికేతుడు అడిగాడు, తండ్రి, నన్ను ఎవరికి దానం చేస్తారు? కోపోద్రిక్తుడైన వాజశ్రవసుడు చివరకు అన్నాడు, నిన్ను యమధర్మరాజుకే దానం చేస్తున్నాను. ఆ ఒక్క మాట నచికేతుడి జీవితాన్నే కాదు, ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రను కూడా మార్చింది. తండ్రి పలికిన మాటను దైవ ఆజ్ఞగా భావించిన నచికేతుడు వినయంగా ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆశీర్వాదమే తనకు గొప్ప బలమని విశ్వసించాడు. తండ్రి పలికిన మీ మాటను నిలబెట్టేందుకు నేను యమధర్మరాజును కలవడానికి వెళ్తున్నాను. పాదాలకు నమస్కరించాడు. ఆయనను కలిసి సత్యాన్ని తెలుసుకుంటాను. ఒంటరిగా అడవిలో ప్రయాణం ప్రారంభించిన నచికేతుడి హృదయంలో భయం లేదు. సత్యాన్ని తెలుసుకోవాలనే తపన మాత్రమే అతనికి మార్గదర్శకమైంది. దీర్ఘ ప్రయాణం తరువాత నచికేతుడు యమధర్మరాజు నివసించే దివ్యలోకద్వ ద్వారం వద్దకు చేరుకున్నాడు. యమధర్మరాజు ఆ సమయంలో తన లోకంలో లేరు. ఆయన వచ్చే వరకు వేచి ఉండమని పరిచారకులు నచికేతుడిని వినయంగా కోరారు. 3 రోజులు 3 రాత్రులు ఆహారం లేకుండా, నీరు లేకుండా నచికేతుడు ఓర్పుతో యమధర్మరాజు కోసం నిరీక్షించాడు. అతని సహనం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతిథిగా వచ్చిన నచికేతుడు 3 రాత్రులు నిరాహారంగా వేచి ఉన్నాడని తెలుసుకున్న యమధర్మరాజు తనకు జరిగిన లోపానికి పశ్చాత్తాపపడ్డాడు. యమధర్మరాజు నచికేతుడిని గౌరవంగా ఆహ్వానించి అతిథిగా తనకు కలిగిన లోపాన్ని పరిహరించేందుకు 3 వరాలు కోరుకోమని చెప్పాడు. యమధర్మరాజా, నా తండ్రి నాపై ఉన్న కోపాన్ని విడిచిపెట్టి నేను తిరిగి వెళ్ళినప్పుడు నన్ను ప్రేమతో స్వీకరించేలా అనుగ్రహించండి. తనకు బాధ కలిగించిన తండ్రిపైన నచికేతుడికి కోపం లేదు. అతని మొదటి కోరిక తండ్రి హృదయంలో మళ్లీ శాంతి నెలకొనాలని. యముడు అతని మొదటి వరాన్ని అనుగ్రహించాడు. నచికేతుడు తిరిగి వెళ్ళినప్పుడు అతని తండ్రి కోపం తొలగి ప్రేమతో తన కుమారుడిని స్వీకరిస్తాడు. రెండవ వరంగా నచికేతుడు స్వర్గానికి దారితీసే అగ్నివిద్యను కోరాడు. యమధర్మరాజు అతనికి ఆ పవిత్రమైన జ్ఞానాన్ని వివరించాడు. యమధర్మరాజా, మరణించిన తర్వాత ఆత్మకి ఏమవుతుంది? కొందరు అది ఉంటుందని అంటారు, మరికొందరు ఉండదని అంటారు. ఇదే నా 3వ వరం. నచికేతుడా, నీవడిగిన ఈ ప్రశ్న చాలా సూక్ష్మమైనది. మరణం తరువాత ఆత్మస్థితిని తెలుసుకోవడం సులభం కాదు. దీర్ఘమైన ఆయుష్షు, గొప్ప రాజ్యాలు, ప్రపంచంలోని అన్ని భోగాలు కూడా నీకిస్తాను. కాని ఈ మరణ రహస్యాన్ని మాత్రం అడగకు.
నాకు ధనం వద్దు, భోగాలు వద్దు, దీర్ఘాయుష్షు కూడా వద్దు. మరణం తరువాత ఆత్మకు ఏమవుతుందో ఆ సత్యాన్ని మాత్రమే నాకు బోధించండి. యమధర్మరాజు నచికేతుడి స్థిరమైన సంకల్పాన్ని చూసి సంతోషించాడు. తాత్కాలికమైన ప్రేయస్సును వదిలి శాశ్వతమైన శ్రేయస్సును ఎంచుకున్నాడని ప్రశంసించాడు. శ్రేయస్సును ఎంచుకునేవాడు ఉన్నతమైన మార్గంలో ఎదుగుతాడు. ప్రేయస్సులో చిక్కుకున్నవాడు మాత్రం కోరికల వెనుకే తిరుగుతాడు అని యముడు బోధించాడు. నచికేతుడా, ఇప్పుడు ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని విను. ఆత్మ శరీరంలా పుట్టి పెరిగి నశించేది కాదు. ఆత్మకు జననం లేదు, ఆత్మకు మరణం లేదు. శరీరం మారినా ఆత్మ నిత్యంగా ఉంటుంది అని యముడు బోధించాడు. చిన్ననాటి శరీరం పోయి యవ్వనమొస్తుంది, యవ్వనం పోయి వృద్ధాప్యం వస్తుంది. కాని మనలోని ఆత్మ మాత్రం మారదు. ఆత్మను ఏ ఆయుధమూ కోయలేదు. ఎందుకంటే ఆత్మ శరీరానికి అతీతమైన శాశ్వతమైన సత్యం. అగ్ని కూడా ఆత్మను కాల్చలేదు. ప్రకృతి మార్పులు ఆత్మను తాకలేవు. అది ఎప్పటికీ తన స్వరూపంలోనే ఉంటుంది. ఆత్మ నిత్యమైనది. అది పుట్టదు, మరణించదు, నశించదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మరణం పట్ల ఉన్న భయం తొలగిపోతుంది. యముడు ఒక గొప్ప ఉపమానం చెప్పాడు. మన ఈ శరీరాన్ని ఒక రథంలా భావించు. ఈ రథానికి కట్టిన 5 గుర్రాలు మన 5 ఇంద్రియాలకు ప్రతీకలు. అవి బయట ప్రపంచంలోని మన విషయాల వైపు మనలను లాగుతుంటాయి. ఆ గుర్రాలను నియంత్రించే పగ్గాలు మనస్సుకు ప్రతీక. మనస్సు స్థిరంగా ఉంటే ఇంద్రియాలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఈ రథానికి సారథి బుద్ధికి ప్రతీక. సరైన నిర్ణయం తీసుకునే బుద్ధి మనస్సును, ఇంద్రియాలను సరైన మార్గంలో నడిపిస్తుంది. రథంలో ప్రయాణించే యజమాని ఆత్మకు ప్రతీక. శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియాలను అదుపులో ఉంచి మనస్సును స్థిరపరచి బుద్ధిని సరిగ్గా ఉపయోగించినవాడు తన గమ్యాన్ని చేరుకుంటాడు. ఇదే యముని రథ ఉపమానంలోని గొప్ప బోధ. యముడు చెప్పాడు, ఇంద్రియాల కంటే వాటిని ఆకర్షించే విషయాలు శక్తివంతమైనవి. అందుకే ఇంద్రియ నియంత్రణకు ముందు విషయాల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. కానీ వాటికంటే మనస్సు మరింత శక్తివంతమైనది. ఎందుకంటే ఇంద్రియాలు చూసినా మనస్సు దృష్టి పెట్టకపోతే అనుభవం పూర్తి కాదు. మనస్సు కంటే బుద్ధి గొప్పది. ఏది మంచో ఏది చెడో విచారించి సరైన మార్గాన్నెంచుకునే శక్తి బుద్ధికుంది. బుద్ధి కంటే కూడా ఆత్మ గొప్పది. ఎందుకంటే ఆత్మ అనేది మనలోని శాశ్వతమైన సాక్షి. అది అన్నింటికీ అతీతమైనది. అందుకే జ్ఞానమార్గం బయట వెతకడం కాదు, ఇంద్రియాలను శాంతింపజేసి మనస్సును స్థిరపరచి బుద్ధితో లోపలికి ప్రయాణించాలి. నచికేతుడు ఇప్పుడు బయట ప్రపంచం నుంచి తనలోని సత్యం వైపు ప్రయాణిస్తున్నాడు. ఇదే ఆత్మజ్ఞానానికి దారితీసే అంతర్మార్గం.